Nobody can stop this flow. Hallelujah. హల్లెలూయా. Hallelujah. ఆతురపడుతున్న సింహం యొక్క ఫీల్ మనకి ఈరోజు అర్థం అవ్వాలి. దేవుడు ఎట్టి పరిస్థితుల్లో నుంచి మనల్ని కాపాడుతున్నారు, దేవుడు ఎలాంటి పరిస్థితుల్లో నుంచి మనల్ని బయటికి లాగుతున్నారో మనకు అర్థం అవ్వాలి. గడిచిన వారం మనం ఒక వాక్యం నేర్చుకున్నాం, గుర్తుందా? చెప్పాలి, ఏంటి వాక్యం? గొర్రెల ద్వారం గురించి నేర్చుకున్నాం, నిజమైన గొర్రెల కాపరి గురించి నేర్చుకున్నాం. దొంగ అయితే దొడ్డిదారిని వస్తాడు, ఇంకా దోచుకుంటకు, చంపుటకు, హత్య చేయడానికి మాత్రమే వస్తాడు, కానీ ఇంకా దేనికి రాడు. మంచి కాపరికి, నిజమైన గొర్రెల కాపరికి ద్వారపాలకుడు ఏం చేస్తాడండి? తలుపు తీస్తాడు. ఇంకా ఏం చేస్తారు? ఆ కాపరి వచ్చి ఏం చేస్తారు? లోపల ఉన్న గొర్రెలకి ఎక్కడికి తీసుకెళ్తారు? అవుటింగ్ అని నేర్చుకున్నాం కదా. ఏది గొర్రె? ఏది అవుటింగ్కి వెళ్ళింది? మంచి మేత మేయడానికి. ఆమెన్. లోపలికి బయటికి వెళుతూ లోపలికి తీసుకుని వస్తూ, బయటికి వెళుతూ లోపలికి తీసుకుని వస్తూ, ఆయనే నిజమైన మంచి కాపరిగా తను మనకి ఆయన కనపరుచుకున్నారు అంటే సత్యం. ఆమెన్, ఆమెన్. మన మధ్యలో మీరు ఒకటి గమనించారా? వాక్యం కట్టుకథలుగా లేదు, మన మధ్యలో వాక్యం నెరవేరుతూ ఉంది. ఆమెన్, అవునా కదా? మనం దానికి సాక్షులం. ఇప్పుడు ఎర్ర సముద్రం దాటిన అనుభవంలో ఉన్న ఇశ్రాయేలీయులకైతే ఎర్ర సముద్రం గురించి ఏమైనా చెబితే వారికి అర్థమవుతుంది. లేదా ఎర్ర సముద్రం గురించి నిజముగా అనుభవించిన వారే దానిని గురించి స్తుతించగలరు. ఆ అనుభవంలో లేని వారు వింటుంటే అది అనుభవం వేరు, వినడం వేరు. ఎట్లా? అనుభవం వేరు, వినడం వేరు. ఇప్పుడు వింటున్న వారికి ఆ అనుభవంలో ఉన్న ఆ స్పర్శ తెలుస్తుందా? ఆ సెన్స్ ఏదైనా వాళ్ళకి కలుగుతుందా అండి? కలగదు. జాగ్రత్తగా వింటే కలగచ్చు, జాగ్రత్తగా వింటే కలగచ్చు. చూడండి, కొన్నిసార్లు మనం కొన్ని మాటలు వింటున్నప్పుడే మనకి గూస్ బంప్స్ వస్తూ ఉంటాయి. కొన్నిసార్లు మనం చాలా కనెక్ట్ అవుతాం, వింటున్నప్పుడే మనకి ఏడుపు వచ్చేస్తూ ఉంటుంది. వై దిస్ ఈస్ హ్యాపెనింగ్ అంటే మనం దానికి కనెక్ట్ అవుతున్నాం కనుక, ఆ సిచ్యువేషన్కి కనెక్ట్ అవుతున్నాం కనుక, ఆ సిచ్యువేషన్కి మనకి ఒక కనెక్షన్ ఏర్పడుతుంది కనుక ఇక్కడ కొంచెం రియాక్షన్ వస్తుందండి, ఇక్కడ కొంచెం చలనం వస్తుందండి, మనం దాన్ని చూడగలుగుతున్నాం, మనలో దాన్ని చూడగలుగుతున్నాం. కానీ అలా కాకుండా వాక్యం ఏదో ఒక కట్టుకథగా మనలో ఉండట్లేదు, వింటున్న అనుభవంలోనే ఉండట్లేదు. అది సజీవంగా, అది బలము గలదిగా మన మధ్యలో క్రియ చేస్తుంది. ఆమేన్. ఆమేన్. నిజానికి ఈరోజు మన వాక్య భాగం అదే. ఇది ఇలా పక్కకు పెట్టుకోండి. ఏది? సింహాన్ని పక్కన పెట్టండి. సింహాన్ని పక్కన పెట్టానని చెప్పండి. సింహాన్ని పక్కన పెట్టాను. ఆమేన్. ఇప్పుడు మనం ఆ వాక్య భాగానికి మొట్టమొదటిగా వెళ్దాం రండి. హెబ్రీయులకి రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచుల గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగును విభజించునంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. ఆమేన్, ఆమేన్. ఇంకా చూడండి, ఇదే 4వ అధ్యాయం మొదటి 2 వచనాలు కూడా చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం మొదటి 2 వచనములు. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదమను వాగ్దానము ఇంకా నిలిచి ఉండగా మీలో ఎవడైనను ఒకవేళ ఆ వాగ్దానం పొందకుండా తప్పిపోవునేమో అని భయము కలిగి యుందుము. వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడిను గాని వారు
వినిన వారితో విశ్వాసము గలవారై కలిసి ఉండలేదు గనుక విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమైన దాయను. హల్లెలూయా. ఇక్కడ కొన్ని విషయాలు మనం చూడకుండా ఈ 4వ అధ్యాయంలో ఉన్న 12వ వచనానికి వెళ్తే దాని ఎసెన్స్ మనకి దొరకదు. ఎవడు సురక్షితంగా ఉంటాడు? మందలో ఉన్నవాడు సురక్షితంగా ఉంటాడు. చెప్పండి, ఎవరు సురక్షితంగా ఉంటారు? మందలో ఉన్నవారు సురక్షితంగా ఉంటారు. కొంచెమైనా సరే ఆ సింహము పంటికి దొరికేంత స్థలంలో లేదా ఆ గ్యాప్లో ఉంటే ఆ సింహం అటాక్ చేసి పట్టుకొని వెళ్ళిపోతుంది. కానీ దాన్ని కూడా దేవుడు విడిచిపెట్టకుండా సింహం నోటి పంటలో నుండి కూడా కాపాడుతూ తన గొర్రెల్ని తను తప్పిస్తూ ఉన్నారు. అది దేవుని బట్టి మాత్రమే, దేవుని కృపను బట్టి మాత్రమే జరుగుతుంది. కానీ ఎంతమంది అలా బలైపోతున్నారు ఆలోచించండి. ఈరోజు మనం ఆ వ్యత్యాసం చూడబోతున్నాం. రెడీయా? రండి, కొన్ని భాగాలకు అలా ప్రయాణం చేద్దాం, వెళ్దామా? చూడండి, ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదమను వాగ్దానం ఇంకా నిలిచి ఉండగా. మనకందరికీ ఉన్న వాగ్దానం ఏంటండి? ఆయన మహిమతో రాబోతున్న సమయం, మనం ఆయన ఇచ్చు విశ్రాంతిలో మనం చేరబోతున్నాం. ఆయన ఇవ్వబోతున్న, ఆయన ఉన్న విశ్రాంతిలో మనం ఉండబోతున్నాం. చూడండి, అక్కడ దీపకాంతి కానీ సూర్యకాంతి కానీ అక్కర్లేదు. అలాంటి ఒక స్థాయిలోనికి మనం అదే కదా మన నిరీక్షణ. ఈ నిరీక్షనే కదా మనల్ని సిగ్గుపరచదు. ఆ నిరీక్షణను బట్టే కదా ప్రతి అడుగు వేయగలుగుతున్నాం, ప్రతి దాన్ని కూడా దాటగలుగుతున్నాం. ఎన్ని ఆటంకాలు వచ్చినా ఆ నిరీక్షనే కదా నిలబెడుతుంది. ఆమేన్. ఇది కాకుండా వేరేదైనా నిరీక్షణ అయితే ఖచ్చితంగా అది నిలవదు నాన్న. అది ఖచ్చితంగా నిలవదు, నిలబడదు. ఇప్పుడు చూడండి, మనకు ఆ వాగ్దానం ఇంకా నిలిచి ఉండగా, ఆ వాగ్దానం ఒకవేళ మీలో ఎవరైనాను పొందకుండా తప్పిపోనేమో అని భయము కలిగి ఉండము. నేను చాలామంది దగ్గర వినిన ఒక మాట, బాప్తీసం తీసుకుంటే రక్షణ పొందేశామని, ఇక ఏం జరిగినా పర్వాలేదు, ఇంకా ఎలా బ్రతికినా పర్వాలేదు, పరలోకానికి వెళ్ళిపోతామని నేర్పింపులో ఎదిగిన బిడ్డల యొద్ద నేను వినిన మాటలండి అవి. వాక్యం అలా చెప్పట్లేదు. వాగ్దానం నిలిచి ఉంది, అవును, కానీ ఆ వాగ్దానం నువ్వు పొందకుండా తప్పిపోతావేమో, జాగ్రత్త కలిగి భయం కలిగి ఉండమని వాక్యం చెప్తుంది. ఇలాంటి సమయం మనకు కూడా ఈ హెచ్చరిక ఉందా లేదా? ఉంది. ఇది ఎవరికో రాస్తున్న పత్రిక కాదండి. ఇది కేవలం హెబ్రీయులకి రాస్తున్న వారి పత్రిక మాత్రం కాదండి. ఇది ప్రతి ఒక్కరికి చెప్పుతున్న మాట. ఇది ప్రతి ఒక్క విశ్వాసకి సంబంధించిన మాట. విశ్వాసంలోకి వచ్చిన ప్రతి ఒక్కరికి సంబంధించిన మాట గనుకనే ఒక దృష్టాంతంగా వారిని చూపిస్తున్నారు. ఏమంటున్నారో చూడండి, వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడెను. అంటే సువార్త అందరికీ ప్రకటించబడుతుందని అర్థం. మాకు తెలియదండి అనడానికి వీలు లేదండి. అందరికీ సువార్త ప్రకటించబడుతుంది. కానీ సింహము నోటికి దగ్గరగా ఉండే బ్యాచ్ని చూడబోతున్నాం మనం. ఎవరట? ఎలా ఉంటుంది చూడండి. గాని వారు వినిన వారితో సహవాసం కలవారై. ఏది వినిన వారితో? సమానముగా సువార్త వినిన వారితో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఇప్పుడు మనం అందరం ఉన్నాము. ఎంతమంది ఉన్నాం? మనం అందరం ఉన్నాం. ఆన్లైన్లో ఉన్నవారు ఉన్నారు. ఓకే, అందరం ఉన్నాము. మనం అందరం ఒక వాక్యం వింటున్నాం. ఇప్పుడు వినిన వారితో మనం అందరం సహవాసం కలిగి ఉన్నాం అనుకోండి. ఆ వాక్యం మనలో ఫలిస్తుంది. మీకు అర్థమైందా? ఆ వాక్యం మనలో
ఫలిస్తుంది. అలా కాకుండా మనం వేరుగా బ్రతుకుతూ సహవాసంలో లేకపోతే ఈ విన్న వాక్యం నిష్ప్రయోజనం అవుతుంది. అది మరి అనిపించవచ్చు, మరి వేరుగా వెళ్తున్న అనుభవం. ఇప్పుడు ఫిలిప్పు ఉన్నాడండి. ఫిలిప్పు వాళ్ళందరూ కూడా చెదిరిపోయిన కాలం ఉంది. తను సమరయ ప్రాంతానికి వెళ్ళలేదా? అప్పుడు ఏం జరిగింది? మరి తను విన్న వారితో కాకుండా వేరుగా వెళ్ళిపోయాడా? కొంచెం లోతుగా వెళ్ళి ఆలోచన చేద్దాం. తను వినిన వారితో సహవాసం కలిగే ఉన్నాడు, ఏకాత్మతో ఏక మనస్సుతోనే ఉన్నాడు. కానీ శరీరరీత్యా తను వేరే ప్రదేశంలో ఉన్నాడు. అందుకే అక్కడ వాక్యం ప్రబలింది. ఆమేన్. పేతురు యోహానులు వచ్చినప్పుడు దాని యొక్క శక్తి ఇంకా వెలువడింది. ఆమేన్. అంటే ఒక లెవెల్ నుంచి ఇంకొక లెవెల్కి వెళ్ళారని అర్థం. ఆమేన్. ఈ కాలంలో కూడా అదే జరగాలి నాన్న, అదే జరగాలి. వింటున్న వాక్యం మనలో ప్రయోజనకరంగా ఉండాలి. ఆమేన్. ఇందాక మనం చదివిన వాక్యం సజీవమైనదై బలము గలదై అని చదువుతున్నామే. అందుకే ఇవి తెలియకుండా, ఇవి మనలో క్రియారూపంలోకి రాకుండా ఆ వాక్యం దగ్గరికి వెళ్ళిన దాని ఎసెన్స్ మనకి దొరకదు. సో జాగ్రత్తగా ఒక్కొక్కటిగా మనం చూసుకుంటూ వెళ్దాం. చూడండి, విన్న వాక్యం వారికి నిష్ప్రయోజనమైనదాయను కారణం కూడా ఇస్తున్నారు. వారికి ప్రయోజనం లేకుండా అయిపోయింది. వారికి విన్న వాక్యం వేస్ట్ అయిపోయింది. వినడానికి ఎంత ప్రయాసపడతాం ఒకసారి ఆలోచించండి. ఒక వాక్యం వినడానికి మనం ఎంత ప్రయాసపడతాం తెలుసా? ఎన్నో పరిస్థితులను దాటుకోవాలి, ఎన్నో టెన్షన్స్ లేదా ఎన్నో ఆలోచనలు అవన్నీ దాటాలి, ఎన్నో ఆటంకాలు అవి దాటాలి, ఎన్నో పనులు అవి దాటాలి, ఎన్నో సొంత కార్యాలు అవి దాటాలి. ఇవన్నిటిని దాటుకొని వచ్చి శరీరాన్ని కూర్చోపెట్టిన అక్కడ కూడా పోరాటమే. ఏంటి తెలుసా? నీ మనస్సు నీతో ఇంకొకటి ఏదో చెప్తా ఉంటుంది. మనిషి ఇక్కడే ఉంటారు కానీ మనస్సు మాత్రం వేరే ఆలోచనల వెంట వెళ్ళిపోతే అక్కడ వాక్యం వినడం సాధ్యం అవ్వదు. ఇన్ని దాటుకొని, ఇన్ని పోరాటాలు దాటుకొని ఒక వాక్యం విని నీ హృదయంలో దాచుకున్నావే, అది నిష్ప్రయోజనం కాకూడదు నాన్న. ఫేవరబుల్ కండిషన్స్ ఏంటి తెలుసా? సహవాసం. ఆమేన్. నేను సహవాసంలో లేకుండా పక్కకి లాగుతున్న ఏవైనా పరిస్థితులు పనిచేస్తున్నాయా? అది నీ మీద టార్గెట్ చేసిన ఒక పెద్ద వ్యూహం. నువ్వు ఫలించకుండా ఉండాలని. ఇంకొక మాట చెప్పిన, సూటిగా వాక్యం చెప్తున్న మాటయే. నువ్వు వింటున్న వాక్యం నీకు నిష్ప్రయోజనమగునట్లుగా జరుగుతున్న నీ మీద కుట్ర. గ్రహిస్తున్నారా? అర్థమవుతుందా? సో వింటున్న వాక్యం వారికి నిష్ప్రయోజనంగా మారిందట. దేవుడు అంత క్లియర్గా రాయిపిస్తుంది. ఎందుకో తెలుసా? మీకు అలా అవ్వకూడదు అని. ముందుగా వెళ్ళిన వారు గుంటలో పడిపోయారండి. ఇక్కడ రాస్తున్నాం ఏమని? ప్రయాణం స్టార్ట్ చేయడానికి రెడీగా ఉన్న వారికి ఇక్కడ రాసి పెట్టాం పలక మీద. ఏమని? అక్కడికి వెళ్తే మీరు పడిపోతారు, జాగ్రత్త అని. ఇప్పుడు ఆ వ్యక్తికి ఉన్న బాధ్యత ఏంటి? ఆ గుంటలో పడకుండా చూసుకోవడం, జాగ్రత్తగా ఉండడం. ప్రాక్టికల్గా దేవుడు ఈ గుంటలో పడిపోకుండా ఒక గుంటను చూపిస్తున్నారు. వేస్ట్ అవుతున్న, నిష్ప్రయోజనం అవుతున్న ఒక గుంట. ఇంతకుముందు మనం విన్నాం చూసారా? 13వ అధ్యాయం మత్తయి సువార్తలో మనం విన్నాం. మనం వాక్యం వినడానికే ఒక పోరాటం ఉందని. గ్రహింపని ప్రతి విత్తనాన్ని దుష్టుడు వచ్చి ఎత్తుకుపోతున్నట్టుగా చూసాం. అంటే అక్కడ ఇంకా ఫలించడానికి, కనీసం మొలకెత్తడానికి కూడా అవకాశం లేదు. ఇక్కడ అలా కాదు. నువ్వు విన్నావు, నువ్వు గ్రహించావు, కానీ ఫలింపు లేదు. కారణం అది నీలో నిష్ప్రయోజనంగా మారిపోయింది బిడ్డ. అలా కాకుండా అది కూడా దాటిన ఒక అనుభవం. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? ఈ ఏరియాలో సింహపు నోరు రెడీగా ఉంటుంది. వాక్యము మనలో జీవం. వాక్యం లేకపోతే ఏముంటుంది? మనలో మరణం తప్ప ఏముంటుంది? మనలో చీకటి తప్ప. దేవుడు మనకి పెట్టిన పెద్ద మెగా ప్లాన్ ఏంటో తెలుసా? మొట్టమొదటిగా చీకటి అల్లాడుతూ ఉందా? వెలుగు రమ్మని దేవుడు పలికారా? ఇప్పుడు వెలుగు చీకట్లు ఉన్న కాలంలో ఉన్నామా? చూడండి, ఆ టైం లైన్ చూడండి. మొట్టమొదటిగా ఎలాగా? చీకటి మాత్రమే భూమి మీద ఉన్న కాలం ఉండిందా?
ఇటు చూడండి, చీకటి మాత్రమే ఉన్న కాలం ఇక్కడ అనుకోండి. ఆ తర్వాత దేవుడు వెలుగు కమ్మని పలికారు. ఆ తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఒక ప్రయాణం ఉంది. ఇప్పుడు 6000 సంవత్సరాల ప్రయాణం. పగలు రాత్రి, పగలు రాత్రి, పగలు రాత్రి కలిసే ఉన్న కాలం. దీనిని కూడా దేవుడు వేరుపరిచి చీకటి లేని ఒక రాజ్యంలోనికి దేవుడు తీసుకెళ్ళబోతున్నారు. ఆమేన్. ఇది మెగా ప్లాన్ అండి. అక్కడ దీపకాంతి కానీ సూర్యకాంతి కూడా అక్కర్లేదు. వెలుగు కమ్మని పలికారే, ఆ వెలుగులో ఉండే అనుభవం అది. హల్లెలూయా. ఇప్పుడు దానికి ప్రిపరేషనే ఈ వాక్యం ఇస్తున్న ప్రిపరేషన్. ఎందుకు నీ మీద ఇంత ప్లాన్? ఎందుకు నువ్వు వాక్యం వినకూడదని? నీకు ఒకవేళ వాక్యం విన్నా నువ్వు గ్రహించకూడదని, గ్రహిస్తుంటే అది నిలిచి ఉంటుంది కనుక ఆ నిలిచి ఉన్న నేలలో కూడా ముళ్ళ పొదలు, గచ్చ పొదలు వచ్చి ఆ వాక్యం నీలో ఫలించకూడదని ఎందుకు అంత ప్లాన్స్ జరుగుతున్నాయి? ఎందుకు ఎప్పటికప్పుడు మనల్ని మన హృదయాన్ని మన భూమి అయిన మన హృదయాన్ని ఎందుకు చెక్ చేసుకుంటూ ఉండాలి? ఎందుకు మనం అంత జాగ్రత్త కలిగి ఉండాలి? కారణం ఒక్కటే, నీలోనికి ఫలింపు రాకూడదని ఈ మొత్తం వెలుగు చీకట్ల ప్లాన్. అంటే ఈ పీరియడ్ యొక్క ప్లాన్ మీకు అర్థమైందా? అలా కాకుండా బ్రతకడం కూడా సాధ్యమే. ఆమేన్, ఆమేన్. సాధ్యమేనండి, కాకపోతే కొంచెం మనం జాగ్రత్త పడాలి. సో దేవుడు ఏం చూపిస్తున్నారంటే ఎక్కడ జాగ్రత్త పడాలి, ఏ ఏరియాలో ఎవరు పడిపోయారు, ఇదిగో నువ్వు ఇలా పడిపోకు, నువ్వు కూడా అలాంటి ప్రయాణంలోనే ఉన్నావు గనుక పడిపోకు అని. ఈ జాగ్రత్తలు ఎంతవరకో తెలుసా? ఎంత కాలం వరకో తెలుసా? ఈ భూమి మీద మన ప్రాణాత్మ దేహాలు విడిపోయేంత వరకు మాత్రమే. ఆ తర్వాత ఈ జాగ్రత్తలు ఏవి పనికిరావు. విండో పీరియడ్ దాటిన తర్వాత మెడిసిన్ పనిచేస్తుందా నానా? చెప్పు, పనిచేయదు. ఒక ఇంజెక్షన్ ఫర్ ఎగ్జాంపుల్ 6 అవర్స్లో ఇవ్వాలండి. ఆన్సెట్ నుంచి 6 అవర్స్లో ఇవ్వాలండి. ప్రాబ్లం ఆన్సెట్ నుంచి 6 అవర్స్లో ఇవ్వాలి. అది దాటితే ఇంక ప్రయోజనం లేదనుకోండి. ఆ 6 అవర్స్ ఎంత క్రూషియల్ పీరియడ్ మనకి, అవునా? అయితే ఇప్పుడు మనం జీవంతో ఉన్న ఈ పీరియడ్ మనకి అంతే క్రూషియల్ పీరియడ్. హల్లెలూయా, హల్లెలూయా. ఒక రోగికి ఎంత క్రూషియల్ పీరియడ్, ఒక వైద్యుడికి కూడా అంతే క్రూషియల్ పీరియడ్ అండి అది. ఒక వైద్య సిబ్బందికి మొత్తం ఆ టీం మొత్తం ఎలా కలిసి పనిచేస్తారో మన కొరకు మన దేవుడు కూడా అంతే చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు. ఇప్పుడు మన పని ఏంటి తెలుసా? గివ్ టోటల్ కన్సెంట్. పూర్తిగా ఆయన స్వాధీనం అయిపోవాలి. పూర్తిగా వాక్యపు యొక్క స్వాధీనంలోకి మనం వెళ్ళిపోవాలి. వాక్యం యొక్క అడుగు జాడల్లో నడవాలి. వాక్యం ఏం చెప్పితే అది చెయ్యాలి. అలా వాక్యంతో నిండుకుపోవాలి. అది మాత్రం సింహపు నోరుకి అందకుండా కాపాడే ఒక జోన్. హల్లెలూయా, హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? ఇంకా మనం ముందుకు వెళ్తాం. చూడండి, ఇంకా చూడండి. కాగా జగత్పునాది వేయబడినప్పుడే ఆయన కార్యములన్నీ సంపూర్తి అయ్యున్నను ఈ విశ్రాంతిని గూర్చి నేను కోపముతో ప్రమాణము చేసినట్లు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అని ఆయన చెప్పిన మాటను అనుసరించి విశ్వాసులమైన మనము ఆ విశ్రాంతిలో ప్రవేశించుచున్నాము. ఇది ఎటువంటిదో చెప్పనా? మీకు అర్థమవడం నాకు బాగుండు, సరే పర్వాలేదులేండి. ఇప్పుడు చూడండి, మనకి ఎపిగ్లాటిస్ ఉంటుంది కదా ఇక్కడ. అది ఎలా పనిచేస్తుంది? 2 ట్యూబ్స్కి మధ్యలో ఉండి ఏదైతే మన డైజెస్టివ్ సిస్టంలోకి ఎంటర్ అవ్వాలో దాన్ని ఎంటర్ చేయడం కోసం అలా ఒక కొద్దిసేపు క్లోజ్ చేసి కదా, కొద్దిసేపు మన విండ్ పైప్ని క్లోజ్ చేసి ఆ ఫుడ్ని అలౌ చేస్తున్న ఒక ప్రక్రియ ఉంది. అలా దేవుడు కొంతమందిని నా విశ్రాంతిలోకి మీరు ప్రవేశింపరు అని చెప్పి అలా అడ్డం పెట్టి, కమాన్ మీరు వెళ్ళండి. ట్రాఫిక్లో కూడా చూడండి, చాలా దారుల నుంచి ట్రాఫిక్ వచ్చేస్తున్నప్పుడు, జామ్ అయిపోతున్నప్పుడు మీరు ఆగండి అని ఒక దగ్గర ఆపి కొంతమందిని వెళ్ళనిచ్చి, తర్వాత వీళ్ళని ఆపి వీళ్ళని వెళ్ళనిచ్చి ఒక ప్రక్రియ జరుగుతుందే. మార్గంలో కూడా అదే జరుగుతుంది. ఆయన మార్గంలో కూడా అదే జరుగుతుంది. కొంతమందిని అలా ఆపి దేవుడు ఒక టైం పీరియడ్ ఇచ్చారు. కమాన్ 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 అని. హల్లెలూయా. ఆ టైం పీరియడ్ చూసారా? సెకండ్స్ పడిపోతూ ఉంటాయి. ఒక 1 మినిటే టైం ఉందనుకోండి, కమాన్ కౌంట్ డౌన్ ఉంటుంది. ఎలా కౌంట్ డౌన్ ఉంటుంది?
ఎలా కౌంట్ డౌన్ 60, 59, 58 అలా కౌంట్ డౌన్ అవుతున్నప్పుడు మనకి రెడ్ లైట్ పడిపోవడానికి ముందు ఒక ఆరెంజ్ లైట్ ఉంటుంది. ఆ పీరియడ్లో మనం ఉన్నాం. హల్లెలూయా. అప్పుడు ఎలా ఉంటుంది తెలుసా, ఒక్కొక్క వెహికల్ అవతల వాళ్ళేమో రెడీ అవుతూ వాళ్ళు కూడా బండిలన్నీ స్టార్ట్ చేసుకొని గేర్ ఆన్లో పెట్టుకొని రెడీగా ఉంటారు ఉరకడానికి. వీళ్ళేమో ఇంకా టైం అయిపోతుంది కాబట్టి మనం ఎగ్జాక్ట్గా అదే పీరియడ్లో ఉన్నాం. ఎందుకంటారా, ఇశ్రాయేలీయుల్ని కొంత సమయం అలా ఆపి అన్యజనులకి దేవుడు వెళ్ళడానికి టైం ఇచ్చి ఇప్పుడు టైం ఆపారు నానా కేవలం మన కోసమే, ఆ లాస్ట్ నెంబర్ కోసమే. ఈ పీరియడ్ కనుక అయిపోతే మనకి ఇంకా పీరియడ్ ఇంకా లేదు, వాళ్ళకి ఓపెన్ అవుతుంది. ఎపిగ్లోటిస్ ఓపెన్ అయిపోయింది అనుకో, నీ ఫుడ్ పైప్లోకి ఇంకేం ఎంట్రీ ఉండదు. అవునా కదా? అప్పుడు ఎవరిది పని? రెస్పిరేటరీ సిస్టమ్దే. డైజెస్టివ్ సిస్టమ్కి ఇంకా చేద్దాం అనుకున్న పని ఉండదు. ఎగ్జాక్ట్గా అలాగనే దేవుడు పనిచేస్తున్నారు. ఇప్పుడు చదవండి ఆ ఫీల్తో ఆ వచనం, 3వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. కాగా జగత్పునాది వేయబడినప్పుడే ఆయన కార్యములన్నీ సంపూర్తి అయ్యున్నను ఈ విశ్రాంతిని గూర్చి నేను కోపముతో ప్రమాణం చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అని ఆయన చెప్పిన మాట అనుసరించి విశ్వాసులమైన మనము ఆ విశ్రాంతిలో ప్రవేశించుచున్నాము. అది హల్లెలూయా. ఆయన క్లోజ్ చేయడం ఎలా క్లోజ్ చేస్తున్నారు ఇది చూసారా మీరు? బ్రేక్ ఇన్స్పెక్టర్ మధ్యలో నుంచి ఉంటాడు, నవ్వుతూ చెప్తాడా, వెళ్ళండి వెళ్ళండి అంటాడా? చాలా కోపంగా ఎవరో తప్పు చేసినట్టే ఉంటాడు అక్కడ. ఎవరైనా అనవసరంగా కనుక ఎంటర్ అయితే ఎందుకండి అంత టెన్షన్ ఆయనకి? యాక్సిడెంట్స్ అవ్వకూడదని, ఎవరు తప్పు మార్గంలో వెళ్ళకూడదని, అందరూ వెళ్ళాలి, ఎవరూ తప్పిపోకూడదని ఒక బాధ్యత కదా ఆ కోపానికి కారణం. ఇక్కడ కూడా అదే జరుగుతుంది. కోపంతోనే ఆయన మీరు నా విశ్రాంతిలో ప్రవేశించరు అని చెప్పారు. కారణం ఏంటో తెలుసా? వింటున్న వాక్యం వాళ్ళల్లో నిష్ప్రయోజనం అయిపోతుంటే తట్టుకోలేక, అనవసరంగా చెప్పుతున్నా సరే వినకుండా ఒక వెహికల్ అడ్డంగా ఏమవుతుంది, ఆయన మా మామయ్య అన్నట్టు వెళ్ళిపోయాడు అనుకోండి, ఏమవుతుంది ఆ టైంలో? యాక్సిడెంట్ అన్న అవుతుంది, ఫైన్ అన్న పడుతుంది. అవునా కదా? మిగిలిన పోలీసులు ఊరుకుంటారా? పట్టుకుని వాడి బండిని కూడా సీజ్ చేస్తారు. అంటే కరప్షన్ ఉన్న వాళ్ళ దగ్గర నేను చెప్పట్లేదు, సత్యంగా పనిచేస్తున్న వాళ్ళ దగ్గర నేను చెప్తున్నా. అలా మనల్ని మనం ఎక్కడెక్కడ దేవుడు నడిపించాలి అని ప్లాన్ చేస్తున్నారో అలా ప్లాన్ చేసుకుని వెళ్తే ఆ గమ్యం చేరడం సాధ్యం. మనమే ఆటంకంగా నిలబడుతున్నాం మన మార్గానికి. మనకి ఇవ్వబడిన టైంలో మనం ఆ పని కంప్లీట్ చేయాలి. సమయం లేదు టైం పాస్ చేయడానికి. చెప్పండి అన్నమాట, సమయం లేదు మనకి. ఆ ట్రాఫిక్ లైట్లో లైట్ ఆ తర్వాత కింద మనకి నెంబరింగ్ కనిపిస్తుంది కాబట్టి మనకు అర్థమవుతుంది ఇంకెన్ని మినిట్స్ ఉన్నాయి, ఇంకెన్ని సెకండ్స్ ఉన్నాయి, 3, 2, 1 అని మనకు కనిపిస్తుంది కాబట్టి మనం అలర్ట్ అవుతున్నాం. దేవుడు కూడా వాక్యంలో అదే రాయిపిస్తున్నారు. ప్రతి వారం మనకు చేస్తుంది అదే, కౌంట్ డౌన్ చూపిస్తున్నారు. మీకు తెలుసా, సడన్గా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన సడన్గా స్టార్ట్ అవుతుంది చూసారా? ఏ టైం అని చెప్పలేము. ఆ స్టార్ట్ అయిన తర్వాత ఎంత టైంలో కంటారో చెప్తారు. కానీ ఎప్పుడు నొప్పులు స్టార్ట్ అవుతాయి మేడం నాకు అని వచ్చి అడిగితే మీరు చెప్పగలరా? ఫలానా డేట్, ఫలానా టైం, ఇదిగో నీకు ఈ టైంకి నొప్పి వస్తుందమ్మా అని చెప్తారు ఎవరైనా? ఎవరు చెప్పలేరు. సేమ్ ఎగ్జాక్ట్గా ఈ ప్రపంచంలో మార్పులు అలాగే కలగబోతున్నాయి. గెట్ రెడీ. మీరు అది గుర్తుపడతారు, మనం గుర్తుపడతాం. బికాజ్ మనం వింటున్న వాక్యం ఎట్టిదో అప్పుడు అర్థమవుతుందండి. ఈరోజు అర్థం కావట్లేదేమో, ఆ రోజు అర్థమవుతుంది. యోసేపు కట 7 సంవత్సరాలు దొరికిన ఆహారాన్ని మొత్తం దాచిపెట్టారు కదా. ఆ దాచిపెట్టిన ఆహారం
ఐగుప్తులో ఉన్న ఆహారం మాత్రమే, లేదా యోసేపు అండర్లో ఉన్న ఆహారం మాత్రమే సురక్షితంగా ఉంది. మిగిలిన ఆహారం మరి ఏమైంది? పురుగులు పట్టాయి. అవునా? అందుకే వాళ్ళు ఇక్కడికి కొనుక్కోడానికి వచ్చి ఏమేమి అమ్ముకున్నారండి? ఆహారం కోసం వాళ్ళ ఆస్తులు, పొలాలు, పిల్లలు, ఇల్లు అన్నీ అమ్ముకున్నారు. అలాగనే మరి ఐగుప్తు పెద్దదైంది. వింటున్నారా? అలాంటి ఐగుప్తులో నుంచి కూడా ఒక మాట చదవండి. ఆమోసు 3వ అధ్యాయం మొదటి 2 వచనాలు. 756 పేజీ. 3వ అధ్యాయం. ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం మొదటి 2 వచనములు చదువుతున్నాను. ఐగుప్తు దేశము నుండి యెహోవా రప్పించిన ఇశ్రాయేలీయులారా, మిమ్మును గూర్చియు ఆయన సెలవిచ్చిన మాట ఆలకించుడి. చాలు వినండి, ఎలా చెప్తున్నారు? ఐగుప్తు దేశం నుండి యెహోవా రప్పించిన ఇశ్రాయేలీయులారా. వాళ్ళని పిలుస్తున్న పిలిపే చూసారా? ఎవరైనా అలా పిలుస్తారా? ఇది ఎలా అనిపిస్తుంది? దాసుల గృహంలో నుండి బయటికి రప్పించిన, యెహోవా రప్పించిన ఇశ్రాయేలీయులారా అని పిలిచినట్టుగా లేదా? అయితే వారి గురించి ఏం చెప్తున్నారు? వారి గురించి ఒక ప్లాన్ ఉంది దేవుడికి. ఏం మాట మాట్లాడుతున్నారో చూడండి. ఆయన రప్పించిన కుటుంబము వారిని అందరినీ గురించి ఆయన సెలవిచ్చిన మాట ఆలకించుడి. ఏంటట? అదేమనగా, భూమి మీద సకల వంశముల్లోనూ మిమ్మును మాత్రమే నేను ఎరిగి ఉన్నాను, అందుకే మిమ్మల్ని రప్పించాను. అలా అని మీరు తప్పు చేస్తే ఏం ఊరుకోను. అర్థమైందా? మీరు చేసిన దోషక్రియలన్నిటిని బట్టి మిమ్మును శిక్షింతును. దాసుల గృహం. ఇందులో నుండి బయటికి వచ్చిన ఒక ప్రయాణం ఆజ్ఞల మార్గం, వాక్యంలో ప్రయాణం. చెప్పండి, ఆజ్ఞల మార్గం ప్లస్ ఇదేంటి? వాక్యంలో ప్రయాణం. వాక్యంలో ఒక జర్నీ. ఓకే, ఇందులో సింహం నోటికి మనం దొరకం, ఎందుకంటే ఒక ప్రొటెక్షన్ ఉంది. వెనుక ఫరో సైన్యం ఉందా? దేవుడు వాళ్ళకే ఒక దూతను అడ్డంగా పెట్టారు, అగ్ని జ్వాలలతో ఉన్న దూతను. అండ్ వీళ్ళని సంహరిస్తూనే ఉంటారు దేవుడు. ఎక్కడ కూడా నిన్ను నీ శత్రువుల చేతికి అప్పగించరు. 17వ అధ్యాయంలో అదే కదా చదువుకున్నాం, అదే కదా ప్రార్థించుకున్నాం, అదే కదా పాట పాడాం. ఆమేన్. సో ఈ ఆజ్ఞల మార్గంలో ఉన్నప్పుడు, ఈ వాక్యపు మార్గంలో ఉన్నప్పుడు మన చుట్టూ కూడా వాక్యం అల్లుకుని ఉంటుంది. సింహం నోటికి మనం దొరకం. ఎందుకు సింహం గుహలోకి వెళ్ళి బొబ్బ పెడుతుందో తెలుసా? ఇందులో నుండి బయటికి వచ్చిన ఒకడు దొరికితే వాడిని ఈడ్చుకుని వాడి గుహలోకి వెళ్ళి బొబ్బ పెడుతున్నాడు, దొరికింది అని. అర్థమైందా? ఈ బొబ్బ అపవాదికి యోబు విషయంలో దొరకలా, కొంతకాలం దావీదు విషయంలో దొరికింది. మీకు ఏ సిచ్యువేషన్స్లో అర్థమైందో ఇప్పుడు గ్రహిస్తున్నారా? ఆమేన్. ఇప్పుడు మన జీవితంలో ఎన్నిసార్లు నువ్వు దొరికిపోయావు? ఎన్నిసార్లు, ఎన్ని రాత్రులు దొరికిపోయావు? ఎన్ని పగళ్ళు నీ ఆలోచనలో నువ్వు చిక్కుపడిపోతున్నావు?
నువ్వు అన్ని సమయాలు అపవాదికి దొరికిపోతున్నావు నానా. ఇద్దరు సమ్మతింపకుండా కూడి నడుతురా దా అని చెప్పి చేయి పట్టుకొని, ఒకసారి చేయవండి, దా అని చెప్పి ఇద్దరు చేయి పట్టుకొని నడుస్తారా? ఇప్పుడు నేనంటే అక్కకి ఇష్టం లేదు, నేను చేయి పట్టుకుంటే నా చేయి గట్టి పట్టుకుంటారా? పట్టుకోండి అక్క, ఒకసారి గట్టి పట్టుకుంటారా? ఇది సమ్మతి. నన్ను గట్టి పట్టుకోరా, ఇది సమ్మతి. సమ్మతించకుండా ఉన్నప్పుడు ఎలా వదులుతారు? వదలండి. విదిలించుకుంటారు కదా, విదిలించుకుంటారు కదా, అవునా కదా? పాపముతో ఇలా విదిలించుకోవాలి, వాక్యంతో కాదు. మీకు అర్థమైందా? నువ్వు పాపముతో ఇలా విదిలించు, ఏంటి నువ్వా అని విదిలించుకోవాలి. అప్పుడు సింహం నోటికి దొరకం. హల్లెలూయా. వాక్యపు మార్గంలోనే నడుస్తూ వాక్యము నిష్ప్రయోజనంగా మారిపోయిన ఒక తరాన్ని చూపిస్తున్నారు నానా. వారికి నిష్ప్రయోజనమాయను, మీరు నా విశ్రాంతిలోనికి ప్రవేశించరు అని చెప్పిన మాట, ఆ విశ్రాంతిలో మీరు ప్రవేశించకుండా ఇక్కడ మీరు సింహము నోటికి దొరికిపోయారు. ఇక్కడ ఎవరున్నారు? దీని నోటికి దొరికిపోయారు. ఐగుప్తులో నుంచి బయటికి వచ్చారు, ఒక కుటుంబంగా వచ్చారు. నేను మిమ్మల్ని మాత్రమే ఎరుగుదును. కానీ మీరు ఈ ఫెన్స్లో నుంచి వెళ్ళొద్దు. వాక్యం ఫెన్స్. మీరు ఆజ్ఞల మార్గంలో నుండి బయటికి వచ్చి ఆ సింహం నోటికి దొరకాలని వాడు వెయిటింగ్. 17వ అధ్యాయంలో మనం చదువుకున్న వచనం చదువు. వాళ్ళు ఎలా వెయిటింగ్? శత్రువులు ఎలా వెయిటింగ్? చీల్చుటకు ఆతురపడుతున్న సింహం వలె వెయిటింగ్ అండి. చాటైన స్థలముల్లో అది ఎలా ఉంటుంది తెలుసా? దీనికంటే ముందు అనుభవం. ఎర్ర దొరికిన తర్వాత బొబ్బ పెడుతుంది, ఎర్రను చూసినప్పుడు గర్జిస్తుంది. కానీ ఆ మధ్యలో ఎర్ర దొరికేంత వరకు చాటైన స్థలముల్లో పొంచి ఉంటుంది. ఎంతమందికి అర్థమవుతుంది? దాని ట్రాప్ అర్థమైందా? సమ్మతింపకుండా మీరు దాని చేతిలోకి వెళ్ళరు. సమ్మతించకుండా దాంతో మీరు వెళ్ళరు. ఏదో ఒక సమయంలో మీరు పాపంతో ఓకే అని చేయి పట్టుకున్నారు. ఆ టైం మీరు దానికి దొరికిపోయారు. మీకు అర్థమవుతుందా? ఆ టైం మీరు దానికి దొరికిపోయారు. ఆ ఛాన్స్ ఇవ్వద్దు నాన్న. ఈరోజు ప్రేమ కలిగిన దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నారు. వింటున్న వాక్యం నీకు నిష్ప్రయోజనంగా మారకూడదు. నీ సహవాసం ఎవరితో ఉండాలి తెలుసా? వాక్యం వింటున్న వారితోనే, వినని వారితో నీకు సంబంధం లేదు. ఆ వాక్యం వింటూ ఆ సహవాసంలో ఎదుగుతూ వాక్యపు ఫెన్స్లో ఉన్న వారితోనే నీ సహవాసం ఉందా, నువ్వు క్షేమంగా ఉంటావు. నీ ఆలోచనలో కానీ నీ మాటలో కానీ ఒక్క అడుగు ఇటు వేసావా, వాడు పొంచి ఉన్నాడు, కొదమ సింహం వలె పొంచి ఉన్నాడు. నిన్ను ఈడ్చుకుని పోయి వాడు డెన్లో పెట్టుకొని బొబ్బలు పెడతాడు. ఎర్ర దొరకకుండా అది బొబ్బలు పెట్టదు నాన్న. ఎంతమందికి అర్థమవుతుంది? మనం వెళ్తున్న ట్రాప్ ఏంటో మీకు అప్పుడు అర్థమైందా? ఎవరెవరు ఎక్కడెక్కడ ట్రాప్లో ఉన్నారో ఈరోజు ఇంటికి వెళ్ళిన తర్వాత మోకాళ్ళూని దేవుని పాదాలు పట్టుకొని అడుక్కోండి ప్లీజ్. నేను కూడా వ్యక్తిగతంగా నేను దేవుని అడుక్కుంటాను. అయ్యా, నీ మార్గం నుండి తప్పిపోకుండా నన్ను పరిశీలించయ్యా, నన్ను పరిశోధించయ్యా. నువ్వు రాత్రి నన్ను చూడ్డానికి వచ్చినప్పుడు దావీదు ఎలా అయితే ఇంత ధైర్యంగా చెప్పగలిగాడో, నాలో నువ్వు ఏ పాపం కనుగొనలేదని, నాలో కూడా నీవు అలా చెప్పగలగాలి ప్రభా. అటువంటి పరిశుద్ధమైన జీవితం నేను కలిగి ఉంటానని ఒక తీర్మానం తీసుకుంటే ప్రార్థన చెయ్యండి. ఇప్పుడు దేవా నన్ను అలా నడిపించండి అని, నేను అలా నడుస్తానని. ఆయన నడిపించడానికే ఆజ్ఞల మార్గం.
ఆయన నడిపించడానికే వాక్యపు జీవితం. కానీ అలా నడుస్తున్నావా లేదా అని చెక్ చేసుకుంటూ ఒక ప్రార్థన. కమాన్, ఎవరైనా అందుకోండి ప్రార్థనని. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రమయ్యా. స్తుతులు రాజా, స్తోత్రాలు నాయన, స్తోత్రాలు మా తండ్రి. ఈ ప్రభు దినమందు ప్రభా నాయన మీరు మా అందరితో సూటిగా మాట్లాడుచున్నటువంటి విధానము కొరకు రాజా నీకు స్తోత్రము తండ్రి. స్తోత్రమయ్యా, స్తుతులు రాజా, స్తోత్రాలు నాయన, స్తోత్రాలు మా తండ్రి. అవును ప్రభా నాయన, ఇద్దరు సమ్మతింపకుండా కూడి నడవలేరు ప్రభా. స్తోత్రము తండ్రి. ప్రభా నాయన, ఎర్ర చూడకుండా ప్రభా నాయన సింహము బొబ్బ పెట్టలేదు నాయన, నీకు స్తోత్రము తండ్రి. ఎర్ర లేకుండా నాయన పక్షి వలలో చిక్కు పడదు నాయన, నీకు స్తోత్రము తండ్రి. స్తోత్రమయ్యా, స్తుతులు రాజా, స్తోత్రాలు నాయన, స్తోత్రాలు మా తండ్రి. నాయన ఏ పరిస్థితుల్లో ప్రభా నాయన అపవాది మాకు నాయన వలవొడ్డి ప్రభా నాయన స్తోత్రము తండ్రి. నాయన తండ్రి నాయన నాయన స్తోత్రము తండ్రి. చాటైన స్థలములలో పొంచి ఉన్నటువంటి కొదమ సింహము వలె నాయన ఏ రీతిగా ఉన్నాడు ప్రభా నాయన, స్తోత్రము తండ్రి. ప్రభా నాయన తండ్రి, వాడు ఏ రీతిగా బొబ్బరిస్తున్నాడు, ఎప్పుడు బొబ్బరిస్తున్నాడని ప్రభా నాయన మీరు నాయన మాట్లాడుచున్నటువంటి విధానం కొరకు రాజా నీకు స్తోత్రము తండ్రి. మా స్థితి ఏమిటో ప్రభా నాయన మేము పరీక్షించుకునేటటువంటి ఒక అవకాశం ప్రభా నాయన ఈ భూమి మీద జీవముతో ఉండగా ప్రభా నాయన మీరు మాకు నాయన ఈ వాక్యాలు మా చెవిన పడేసి ప్రభా స్తోత్రము తండ్రి మేము పరీక్షించుకునేటటువంటి ఒక అవకాశం ప్రభా నాయన మీరు ఈ భూమి మీద మాకు ఇచ్చారు ప్రభా. అందును బట్టి నీకు వందనాలు నాయన. నీ పేరు పెట్టబడినటువంటి నీ జనులైనటువంటి నీ సొంత ప్రజలైనటువంటి వారిని ఆపి ప్రభా స్తోత్రము తండ్రి. ప్రభా నాయన మీరు మాకు ఇచ్చినటువంటి ఈ అవకాశం కొరకు రాజా నీకు స్తోత్రము తండ్రి. ప్రభా నాయన నీ సన్నిధి నీ సహవాసములో ఉండాలని ప్రభా, అట్టి రీతిగా లేకపోతే ప్రభా నీ ఆజ్ఞల మార్గములో నడవకపోతే నాయన విశ్వాసులైనటువంటి వారి సహవాసములో లేకపోతే ప్రభా నాయన స్తోత్రము తండ్రి, ఆజ్ఞల మార్గములో నడవకపోతే, వాక్యములో ఉండకపోతే, వాక్యానుసారమైనటువంటి జీవితం జీవించకపోతే ప్రభా నాయన స్తోత్రము తండ్రి ఏ రీతిగా నాయన అపవాది చేతిలో చిక్కు పడతాము అనేటటువంటిది ప్రభా నాయన మీరు మాకు తెలియజేశారు ప్రభా. స్తోత్రం తండ్రి. మమ్మలను మేము స్వపరీక్ష చేసుకొని ప్రభా నాయన హృదయాన్ని పరిశోధించుకొని ప్రభా స్తోత్రము తండ్రి. ప్రభా నాయన తండ్రి ఇశ్రాయేలీలు ప్రభా నాయన బబులోను చెరలో చిక్కుకుపోతున్నప్పుడు ప్రభా స్తోత్రం తండ్రి వారికి వారే ప్రభా ఏ రీతిగా నాయన ఉరి తాళ్లను నాయన వారికి వారే నాయన ఆ తాళ్లను బిగించుకున్నట్లుగా ప్రభా నాయన మాకు తెలియకుండానే మాకు తెలిసి కొన్నిసార్లు ప్రభా నాయన అట్టి ఉరి తాళ్లను మా చుట్టూ వేసుకొని ఉన్నామేమో పరీక్షించుకొని ప్రభా నాయన వాటిని విదిలించి ప్రభా నాయన నీ ఆజ్ఞల మార్గంలోకి పరిగెత్తి రావటానికి నాయన తండ్రి ప్రభా నాయన నీ దొడ్డిలోకి నాయన చేరి రావటానికి నాయన మీరే కృప చూపించమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్ ఆమేన్. 7వ వచనం చదువుకుందాం. చూడండి, ఆమోస్ 3:7 గట్టిగా చదువునానా. ఆమోస్ గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం. తన సేవకులైన ప్రవక్తలకు తన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభువైన యెహోవా ఏమీయూ చేయడు. ఇక్కడ ఒక స్టేట్మెంట్ అండి, ఇది ఒక యూనివర్సల్ స్టేట్మెంట్. ఎలా ఇస్తున్నారు? తాను సంకల్పించిన దానిని, ఆయన చేయడానికి పూనుకున్న పనిని తన సేవకులైన ప్రవక్తలకు చెప్పుతారట, బయలుపరుస్తారట. ఆమేన్. ఈరోజు ఏం బయలుపరుస్తున్నారో తెలుసా? ఆజ్ఞల మార్గంలో వెళ్తున్న వారు ఆ కంచెలో ఉండండి అని. ఎందుకంటే సింహం పొంచి ఉన్నాడు అని. ఆమేన్. ఇది ఎలా జరుగుతుంది? ఒక మాట చదవండి, మనకి ఇంకొంచెం ఫాస్ట్గా వెళ్దాము మనకి గ్రహించడానికి. 13వ వచనం ఒకసారి చదువునానా. 13. ఆమోస్ గ్రంథం 3వ అధ్యాయం 13వ వచనం. ప్రభువును దేవుడును
సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవచ్చినదేమనగా, నా మాట ఆలకించి యాకోబు ఇంటి వారికి దానిని రూఢిగా తెలియజేయుడి. ఇశ్రాయేలు వారు ఒక నిమిషం. యాకోబు ఇంటి వారికి రూఢిగా తెలియచేయుడి. ఆయన ఏమీ ప్రకటించకుండా ప్రకటించువారు ఏమీ ప్రకటించలేరు. ఏమని ప్రకటించమని చెప్పుతున్నారో ఇప్పుడు చూడండి. నెక్స్ట్ వచనం. ఇశ్రాయేలు వారు జాగ్రత్త చూడండి. అది ఎన్నో వచనం నాన్న? 14 వచనం. జాగ్రత్తగా చూడండి. ఇశ్రాయేలు వారు చేసిన దోషములను బట్టి నేను వారిని శిక్షించు దినమున బేతేలులోని బలిపీఠములను నేను శిక్షింతును. ఆ బలిపీఠపు కొమ్ములు తెగవేయబడి నేలరాలును. హల్లెలూయా. ఏం చెప్తున్నారు? నేను ఇశ్రాయేలు వారిని శిక్షించు దినమున. యాక్చువల్గా ఇశ్రాయేలు వారి మీద ఉన్న ప్రణాళిక ఏంటి? రక్షించాలనా, శిక్షించాలనా? కానీ ఎందుకండి శిక్షిస్తాను అని చెప్తున్నారు? ఇదిగో ఈ ఆజ్ఞలు అంటే బయటికి వచ్చారు, ఎర్ర సముద్రం దాటారు, కానీ ఈ ఏరియాలో పడిపోయారు. ఇక్కడ ఒక సుదీర్ఘమైన ప్రయాణం ఉందండి. కనానుకు వెళ్ళడానికి ఒక సుదీర్ఘమైన ప్రయాణం ఉంది. ఈ ప్రయాణంలో పడిపోయారు. వీరికి ఆ డేంజర్ ఉన్నప్పుడు మనకి లేదా? మనకి మరి ఎక్కువగా ఉంది. మనకి మరి ఎక్కువగా ఉంది నాన్న. వాళ్ళ టర్న్లో వాళ్ళు పడిపోయారట. మన టర్న్లో మనం పడిపోకూడదని దుష్టాంతాలుగా వారి గురించి చెప్తున్నారే కానీ మనం పడిపోమని కాదు. ఎర్ర దొరకకుండా సింహం బొబ్బ పెట్టదు నాన్న. అది బొబ్బలు పెడుతున్నది, పరమునకు చేరుతున్నది. వాడు బెట్టింగ్ ఇక్కడ వెయ్యడు. వాడు బెట్టింగ్ అంతా కూడా దేవుని సన్నిధికి డైరెక్ట్గా వెళ్ళి వేస్తున్నాడు. ఒక్కసారి ఆలోచించు. దేవుని యొక్క కాలర్ నీ బట్టి ఎగురుతుందా లేదా నిన్ను బట్టి దేవుడు అవమానం పొందుతున్నారా? నా ప్రవర్తనను బట్టి ఆయన కాలర్ ఎగరేయాలి నా బిడ్డ అని గర్వంతో. అలా చేయలేకపోతే దేవుడు శిక్షిస్తారు. అర్థమవుతుందా? ఇప్పుడు చూడండి, పేరెంట్స్ మామూలుగా ఫ్యామిలీస్లో పిల్లల్ని బట్టి పేరెంట్స్ బయట ఎవరి దగ్గరైనా, ప్రిన్సిపల్ దగ్గర ఎవరి దగ్గరైనా అవమానం పొందారనుకోండి, ఇంటికి వచ్చాక పిల్లల పని ఎలా ఉంటుంది? ఫుల్ భలే పొగడ్తలు ఉంటాయి కదా. 5 స్టార్ చాక్లెట్లు దొరుకుతాయి. ఏం దొరుకుతాయి చెప్పండి? అక్కడ ఏ సీరియస్ అనుభవం అయితే ఉండిందో దానికి 2 అంతలు 3 అంతలు ఇక్కడ పిల్లలకి పడిపోతాయి. ఎగ్జాక్ట్గా అలాగే శిక్షిస్తాడు దేవుడు. వింటున్నారా? ఎవరిని వదలరు. బేతేల్లో ఉన్న ఏం పడగొడతానన్నారు? బలిపీఠపు కొమ్ములను కూడా పడగొడతారు. ఎందుకు? అది విగ్రహంగా మారింది గనుక. ఒకానొక సమయం బేతేలు నీకు విగ్రహంగా మారింది గనుక నిన్ను వదలను, నీకు విగ్రహంగా మారిన దాన్ని వదలను. జాగ్రత్తగా వినండి. నిన్ను నా నుంచి తప్పించిన విగ్రహాన్ని కూడా వదలను. నిన్ను శిక్షిస్తున్న సమయం నిన్ను విగ్రహంగా మార్చి లేదా నిన్ను అట్రాక్ట్ చేసి నిన్ను నా నుండి తప్పించిన ఆ ఊరిని కూడా నేను వదలను. అర్థమైందా? ఈ గొర్రె ఎందుకు ఇలా సపరేట్ అయింది? దేవుడు ఏమంటున్నారంటే, అరే నిన్ను వదలను, నిన్ను ఎరగా చేసుకున్న ఆ ట్రాప్ని కూడా వదలను, మొత్తం అందరినీ శిక్షిస్తా. అర్థమైందా? బొబ్బలు పెట్టిన లయన్కి ఎలాగో దేవుడు నిర్ణయించారు. అగాధం తర్వాత కొంతకాలం భూమి మీద సమయం, తర్వాత నిత్య నరకం.
వాడికి ఎలాగో అయిపోయింది, నువ్వెందుకు పడతావు అందులో? నీకోసం నిర్ణయించింది విశ్రాంతి. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, నా ప్రజలు అని చెప్పుకున్న వారినే దేవుడు విడిచిపెట్టకపోతే తమ ప్రజలు కాని మనల్ని దేవుడు వదులుతారా? నేను అంటాను, వీరికంటే జాగ్రత్తగా అడుగులు వేయాలి, వీరికంటే జాగ్రత్తగా యెహోవాను వెతకాలి, వీరికంటే జాగ్రత్తగా ఆయన అనుసరించాలి. ఆమేన్. అట్టి అనుభవాల్లోనికి మనం వెళ్ళాలి అంటే వాక్యం మనలో ప్రయోజనకరమైనదిగా మారాలి. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు వెళ్దాం రండి, హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం. ఇక 6 నుంచి చదవండి, పర్వాలేదు. 6. కాగా ఎవరో కొందరు విశ్రాంతిలో ప్రవేశించుదురను మాట నిశ్చయము గనుకను, ముందు సువార్త వినిన వారు అవిధేయత చేత ప్రవేశింపలేదు గనుకను, నేడు మీరాయన శబ్దం లేదా మీరాయన మాట వినిన ఎడల మీ హృదయములను కఠిన పరచు కొనకుడని వెనుక చెప్పబడిన ప్రకారం ఇంతకాలమైన తర్వాత దావీదు గ్రంథంలో నేడని ఒక దినమును నిర్ణయించుచున్నాడు. హల్లెలూయా. అర్థమైందా? ఏమర్థమైంది? ఎవరో కొందరు విశ్రాంతిలో ప్రవేశిస్తారనే నిశ్చయత ఉంది కదా. మీరైతే నా విశ్రాంతిలో ప్రవేశించరు అని చెప్పినప్పుడు వేరే వారిని అలౌ చేస్తున్న సమయం, ఆ వాగ్దానం ఇంకా నిలిచి ఉన్నది గనుక దాన్ని ఇప్పుడు వాడుకుందామని ఎంకరేజ్ చేస్తున్నారండి. ఎలా ఎంకరేజ్ చేస్తున్నారు? నేడు ఒకవేళ ఈ మాట మీ చెవిన పడిందా, మీ హృదయాల్ని ప్లీజ్ కఠినపరచుకోవద్దు. నోటి ద్వారా ఒక పదార్థం చేరితే కడుపులోనికి చేరి అది అరగకుండా అజీర్తి అయితే వాంతి అవుతుందా? అవదా? అలాగా వింటున్న వాక్యం నీకు నిష్ప్రయోజనం అవ్వకపోతే అది ఎగిరిపోతుంది. అలా చేసుకోవద్దు. నీ కడుపు ఎలా అయితే తింటున్న ఆహారాన్ని అన్ని ఎంజైమ్స్తో కలిపి దాన్ని డైజెస్ట్ చేస్తుందో, నువ్వు వింటున్న మాటను కూడా నీ హృదయం అలా గ్రహించని. హల్లెలూయా. అలా కఠినపరచుకోకు. ఒకవేళ నీ హృదయాన్ని కఠినపరచుకున్నావా, నువ్వు వింటున్న వాక్యం నీకు నిష్ప్రయోజనంగా మారిపోతుంది నాన్న. నీ హృదయాన్ని కఠినపరచుకోకు. చెప్పండి పక్కవారితో, నీ హృదయాన్ని కఠినపరచుకోకు అని. ఆమేన్. అప్పుడు ఏం జరుగుతుంది? నువ్వు వింటున్న వాక్యం నీకు గ్రహింపులోనికి వెళ్తుంది, నిష్ప్రయోజనంగా మారదు, ఫలింపులోనికి వస్తుంది. అప్పుడు ఏం జరుగుతుంది? నేడు అని చెప్పిన ఒక దినముందే ఆ నేడులోనికి మనం ప్రవేశిస్తాం. ఆమేన్. ఆమేన్. ఇలా జరగడానికి యెహోషువ వారికి విశ్రాంతి కలిగజేసిన ఎడల ఆ తరువాత మరి ఒక దినమును గూర్చి ఆయన చెప్పకపోవును. అంతా అయిపోయింది, మా కాలంలో ఓహోహో మేము ఆల్రెడీ ఉన్నాం, మేము నీతిమంతులం అనడానికి లేదండి. మరి ఒక దినం ఉంది అని అర్థం. మీకు అర్థమైందా? ఎప్పుడు కూడా మన హిస్టరీ మనల్ని చాలా గర్వకారణంగా నిలబెడుతుంది, కానీ ముందున్నది ఎక్కువ అని గ్రహించాలి. ఇంకా చూడండి, కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది. ఆమేన్. ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారం ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా తన కార్యములను ముగించి విశ్రమించును. అందుకనే పౌలు గారు చెప్పే మాట, నా పరుగును నేను కడముట్టించి తిని చెప్పారా, నా విశ్వాసం నేను కాపాడుకుంటుని చెప్పారా. ఈ దారిలో ఈ బోనులో పడకుండా ఉండాలంటే ఒక్కటే మార్గం. ఏంటి తెలుసా? ఈ దుష్టుడు చెప్పే మాట వినకు. ఒకవేళ విన్నావా, నీ పరుగు నడకలోకి పడిపోతుంది. దుష్టుడు మాట ఒకవేళ విన్నావా, నీ ఆజ్ఞల మార్గంలో నువ్వు పరిగెడుతున్నావు. వింటున్నారా? ఎక్కడికి? కానానికి. ఎక్కడి నుంచి?
ఐగుప్తు నుంచి. ఓకే, ఈ పరుగులో ఇది పరుగు, ఇది పరుగు. ఈ పరుగులో వాడి మాట గనక విన్నావా, వాడు చాటయిన స్థలంలో నీ కొరకు పొంచి ఉంటాడు. నువ్వు గనక వాడి మాట విన్నావా, నీ పరుగు నడకలోకి పడిపోద్ది. నీ పరుగు ఒక స్పీడ్ చెప్పండి, 60, అంతేనా? ఈ స్పీడ్ అందుకోవాలంటే 60లోనే పరిగెడతావా? కరెక్టేలే, 60లో పరిగెడితేనే ఈడుకు దొరుకుతావు. ఇంకా చెప్పండి, ఇంకా పెంచండి స్పీడ్. 120 స్పీడా? ఓకే, 120 స్పీడ్లో పరిగెడుతున్న ఆ పరుగు వాడి స్వరం వింటే నడకలోకి పరిగెడుతుంది, నడకలోకి పడిపోతుంది. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, ఆడ ఆలోచన విన్న మరుక్షణం నీ అడుగులు నడకకు పడిపోతాయి. ఈ నడక ఆ పాపము చేసి ఆడి మాట విన్న మరుక్షణం ఏది వద్దన్నామో అది చేస్తాం, ఏది చేయమన్నారో అది చెయ్యం, పాపంలో పడతాం. ఆజ్ఞ అతిక్రమమే పాపం గనుక అదే పాపంలో ఉంటాం. పాపుల మార్గంలో ఇప్పుడు ఆ నడక కాస్త ఏమవుతుంది? స్టాండింగ్. ఎక్కడ 120 స్పీడ్, ఎక్కడ కనీసం ముందుకు ఒక మూమెంట్ లేని ఒక స్టాండింగ్ పొజిషన్. ఇది కాస్త అపహాసకులు ఏం చేస్తారు? స్పీడ్లో పరిగెట్టాల్సిన నువ్వు అపహాసకుల గుంపులో చేరి నవ్వుకుంటున్నావా? అనవసరమైన పిచ్చి మాటలు మాట్లాడుకుంటూ ఏది ఘనమైనదో దాన్ని నీచంగా చూపిస్తూ అపహాస్యం చేస్తున్నావా? ఏది నీచమైందో దాన్ని ఘనమైనదిగా ఎంచుకుంటూ హాస్యం చేస్తున్నావా? సిగ్గుపడవలసిన విషయాలను గురించి అతిశయిస్తూ, అతిశయించవలసిన విషయాలను గురించి సిగ్గుపడుతూ, నిన్ను నువ్వు నవ్వులు పాలు చేసుకుంటూ, నువ్వు ఎవడి బోన్లో కూర్చున్నావు తెలుసా? ఇప్పుడు ఎవడి బోన్లో కూర్చున్నావు? సింహపు బోన్లో. నీకు వినిపించట్లేదేమో సింహపు గర్జన, నీకు వినిపించట్లేదేమో సింహపు బొబ్బ, పరలోకానికి వినిపిస్తుంది నిన్ను గురించి వాడు పెడుతున్న బొబ్బ. మీకు అర్థమైందా? నువ్వు ఎక్కడ కూర్చున్నావు ఇప్పుడు? సింహపు బోన్లో. చక్క చేరేసుకుని సింహాసనం వేసుకుని కూర్చున్నావు. చుట్టూ ఉన్నది ఎవరు? పరిశుద్ధులు కదా? కాదు, అపహాసకులు. ఇప్పుడు ఏ ఊరైనా కనెక్షన్ వెళ్ళొచ్చు, కాన్ఫరెన్స్ కూడా పెట్టచ్చు. అపహాసకులకి ఏం కరువు లేదండి. ఉందా? ఏం లేదు. జాగ్రత్త, అక్కడ కూర్చుంటే వాడు బొబ్బలు పెడుతున్నాడు. ఈరోజు ఆ బొబ్బ సౌండ్ వినిన దేవుడు ఈ వాక్యం మనకి ఇస్తున్నారు. ఏది మేలైన పరుగో గుర్తుపట్టు. నించున్న కాలం చాలు, వాడు మాటలు విని పడిపోయిన కాలం చాలు. ఆ నడక కూడా లేకుండా నించున్నావు, ఇప్పుడు కూర్చున్నావు. ఇప్పుడు దిగ్గున లేవాలని ఆశ ఉందా? ఉందా లేదా? ఉందా? అయితే కమాన్, యెహోవా ధర్మశాస్త్రమందు దివారాత్రములు దాన్ని ధ్యానిస్తూ, దాన్ని చదువుకుంటూ, దాన్ని ఆనందిస్తూ మళ్ళీ నీ పరుగు స్టార్ట్ చేయి. ఆమేన్, ఆమేన్. మళ్ళీ నీ పరుగు స్టార్ట్ చేయి. ఎందుకు వాడితో సమ్మతించావు? ఎందుకు వాడి ఉచ్చులో పడిపోతున్నావు? నువ్వు ఆల్రెడీ ఒకంతో సమ్మతించావు కదా, నీ ఆజ్ఞల మార్గంలో నడుస్తానని. నువ్వు ఆల్రెడీ ఒకని చేయి పట్టుకున్నావే, పట్టుకున్నావా లేదా? అలా కాకుండా మళ్ళీ చాటైన స్థలంలో నీ కోసం ఎదురు చూస్తున్న వాడు చేయి పట్టుకోండి. ఇది కాదా వ్యభిచారం? చెప్పండి, ఇది కాదా వ్యభిచారం? దేవుడు దీన్నేనండి వ్యభిచారంగా పిలిచారు. మనం దాన్ని ధ్యానిస్తున్నాం ఆల్రెడీ, తెలుసా? మనం మార్నింగ్లో ఆ సబ్జెక్ట్లో ఆల్రెడీ ఉన్నాం. సాటర్డే ఈవినింగ్స్ కూడా మనం ఆ సబ్జెక్ట్లో ఉన్నాం.
దాన్ని డిస్క్లోజ్ చేసే పద్ధతి చాలా అమోఘంగా ఉంటుంది. ఎవరు మిస్ కాకండి. అవన్నీ కూడా జాగ్రత్తగా విందాం. మన జీవితాలు కట్టుకునేవవి, జాగ్రత్తగా బ్రతికేవవి. ఆజ్ఞల మార్గంలో పరిగెడదామని పక్క వారితో చెప్పండి. ఆమేన్, ఆమేన్. ఆ వింటున్న వాక్యం నాలో నిష్ప్రయోజనం కాకూడదు. అలా నిష్ప్రయోజనం అవుతుందంటే నేను గర్జించు సింహానికి దొరికిపోయానని అర్థం. సింహం నీ గురించి అరుస్తున్న సమయం నీ ప్రాణం ఉండదు నాన్న. బొబ్బ పెడుతూ గట్టిగా అరుస్తున్న సమయం ప్రాణం అప్పటికి ఉంటుంది అనుకుంటున్నారా? ఉండదు. ఎందుకో చెప్పనా? ఆమోసు 3:4 ఒకసారి చదవండి. 4-5 కలిపి చదవండి. 3వ అధ్యాయం 4-5 కలిపి. సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా, ఎర దొరకక సింహము అడవిలో గర్జించునా. నెక్స్ట్ వచనం చదువు. ఏమీయు పట్టుకొనకుండానే కొదమ సింహము గుహలో నుండి బొబ్బ పెట్టునా. ఇంకా భూమి మీద ఒకడును ఎర పెట్టకుండా పక్షి ఉరిలో చిక్కుబడునా. ఒక్క నిమిషం. ఎవడైనా ఒక్కడు ఎర పెట్టకుండా పక్షి చిక్కుబడుతుందా? పడదు. నువ్వు ఆజ్ఞల మార్గంలోకి రాగానే నీ కోసం ఉరులు రెడీ అవుతాయి. బికాస్ అపవాది చేతిలో నుంచి నువ్వు బయటకు వచ్చేసావు, ఇంకొక మార్గంలో వెళ్తున్నావు. సో వాడు ఇప్పుడు నిన్ను టచ్ చేయలేడు. వాడు టచ్ చేయగలిగిన ఒకే ఒక మార్గం ఉరిలి వడ్డడం. నీ అంతట నువ్వు పడిపోతే దేవుడే నిన్ను శిక్షిస్తాడు. అది తప్ప వాడికి ఇంకొక దారి లేదండి. వాడు నిన్ను అటాక్ చేయలేడు నాన్న. వాడిని ఎదుర్కొన్న నిష్ప్రయోజనముగా వాడు ఆల్రెడీ మారిపోయాడు. వాడికి నీ మీద అధికారం లేదు. అర్థమైందా? కానీ దేవుడే ఇప్పుడు మనల్ని శిక్షించు విధంగా మనల్ని మనం మళ్ళీ తప్పులోకి పడిపోయేటట్టు ఊరులు వడ్డగలడు. అదొక్కటి చేయగలడు. అర్థమైందా? నెక్స్ట్ మాట, మంచి మాట చదువునానా. ఊరి ఒడ్డున ఏమీ పట్టబడకుండా ఉరి పెట్టువాడు వదిలి లేచునా. అది ఇప్పుడు అర్థమైందా? వాడు ఉరి పెట్టాడు, ఊరిలా ఉందనుకోండి, ఊరిలో ఏమి పడలా, వాడు అలాగే కాచుకుని ఉంటాడు ఎప్పుడు పడుతుందా అని. పడిన వెంటనే వాడు లెగుస్తాడు. దేనికి? అది అర్థమైందా? నువ్వు పాపంలో పడేంత వరకు నీకు తెలియదు నాన్న నువ్వు పడ్డావని. నీ చుట్టూ ఉచ్చు బిగించుకున్నంత వరకు కూడా నీకు తెలీదు నువ్వు పడిపోయావని. నువ్వు ఇక్కడి నుంచి సెపరేట్ అయిపోయిన తర్వాత నీలో జీవం లేకుండా అయిపోతుంది, చూసావా? అప్పుడు నీకు అర్థమవుతుంది నేను ఎక్కడో తప్పిపోయానని. నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం. ఒక్క నిమిషం. అంటే ఏంటి? నీ ఆనందం ఇక్కడెక్కడో మిస్ అయింది. నువ్వు సంతోషంగా ఉండలేకపోతున్నావు. అప్పుడు నీకు అర్థమవుతుంది నేను ఉరిలో పడిపోయానని. నీలోనే నాకు జీవం ఉందయ్యా. నీ జీవం, ఆ స్థితి నువ్వు కోల్పోయావు. జీవంలో ఇప్పుడు నువ్వు లేవు. నీకు గుర్తొచ్చే సమయానికి, నువ్వు గుర్తు పట్టిన సమయానికి నీకు అర్థమవుతుంది నువ్వు ఆల్రెడీ ఏదో ట్రాప్లో ఉన్నావని. ఇటువంటి ట్రాప్లు లోకంలో కోకొల్లలు. అరే, ఒక విశ్వాసి పడిపోవడం చాలా ఈజీ అని వాడికి అనిపిస్తుందండి. నేను వీళ్ళని పడగొట్టలేను అని వాడు ఒప్పుకునే విధంగా ఒక బలమైన జనాంగం తయారవ్వాలి. హల్లెలూయా. వాడు ఎలా మారాలి తెలుసా? వాడు ఏమనాలి తెలుసా? నేను ఇశ్రాయేలీయుల్ని బాగానే పడగొట్టానే, వీళ్ళని ఎందుకు పడగొట్టలేకపోతున్నాను? నా ట్రాప్స్ అన్నిటికీ కూడా వీళ్ళు రెసిస్టెంట్గా మారిపోయారేంటి? అర్థమైందా? నా ట్రాప్స్కి వీళ్ళు పడట్లా, వీళ్ళు రియాక్ట్ అవ్వట్లా, నా ఊరికి వీళ్ళు దొరకట్లా. ఇంకా పొంచి ఉంటాడా, లైట్గా తీసుకుంటాడా? అది రోజు రోజుకి
డేంజర్ జోన్స్ ఎక్కువ అవుతున్నాయి నాన్న. నువ్వు పడట్లేదని, నువ్వు దొరకట్లేదని ఆలోచనలో కూడా దొరకద్దు. ఈరోజు దావీదు చెప్పిన ఆ మాట ఎంత శ్రేష్టమైన మాట తెలుసా? చూడండి, ఆ మాట చదువుకుని క్లోజ్ చేసుకుందాం. మనం 12వ వచనం నెక్స్ట్ వీక్ కంటిన్యూ చేసుకుందాం. అది కాదు, 17వ అధ్యాయం 3-4 వచనాలు చదవండి. 3వ వచనం చదవండి. 3వ వచనం 17:3. రాత్రివేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి. ఒక్క నిమిషం. ఈ రోజు రాత్రి నువ్వు పడుకుంటావే, నీ హృదయం వచ్చి దేవుడు గనక పరిశీలిస్తే, హల్లెలూయా, దావీదు తెల్లవారు లేచి చెప్పిన సాక్ష్యం మనం చెప్పగలగాలి. ప్రతి రాత్రి పడుకునేటప్పుడు ఇలాగే ఆలోచన చేయండి. ప్రతిరోజు పడుకునేటప్పుడు ఇదే ప్రార్థన చేయండి. ఇదే ఆలోచన, ఇదే ప్రార్థనతో తెల్లవారు ఇదే సాక్ష్యం మిగిలి ఉండాలి. ఆమేన్. అలా ఉండాలి అంటే పగలంతా నీ ప్రవర్తన జాగ్రత్తగా కాసుకో. పగలంతా నీ ప్రవర్తన చాలా జాగ్రత్తగా చూచుకో. పరుగులో ఎక్కడ కూడా నిలిచే అనుభవం కానీ, కూర్చునే అనుభవం కానీ, నడిచే అనుభవం కానీ లేకుండా పరుగులు పెట్టు. వాడికి దొరకకు. వాడు 120 స్పీడ్లో వస్తే నువ్వు అసలు దొరకకు. నువ్వు 240లో వెళ్ళమ్మా. హలో, వింటున్నారా? ఏ వెహికల్స్ చూసారా రోడ్డు మీద వెళ్ళేటప్పుడు? ఎంత స్పీడ్గా వెహికల్ వెళ్ళిపోతే దాన్ని పట్టుకోలేం, దాన్ని చేజ్ చేయలేం. ఈరోజు వాడు చెప్పాలా మాట ఏమని తెలుసా? హెబ్రీ స్త్రీలు చురుకైన వారు, నేను వాళ్ళు రీచ్ అవ్వలేకపోతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. అదేంటయ్యా అంటే, వాళ్ళు చాలా స్పీడ్ అండి. నేను ఊరి ఒడ్డకు ముందే వాళ్ళు దాన్ని దాటేస్తున్నారు. నేను 17th కిలోమీటర్లో ఊరి ఒడ్డడానికి ఊరి రెడీ చేసుకుంటుంటే వాళ్ళు 27 దగ్గర ఉంటున్నారు. సరే కదా, నేను 27th కిలోమీటర్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఒక ట్రాప్ రెడీ చేసుకుంటుంటే వాళ్ళు 47 దగ్గర ఉంటున్నారు. నేను ఎప్పుడు 47కి రీచ్ అవ్వాలి? నేను ఎప్పుడు ఊరి వడ్డాలి? అయ్యో దేవా, నాకు సాయం చేయని ఆడు చెయ్యాలి ప్రార్థన. అప్పుడు ఎగరేస్తాడు దేవుడు కాలర్. అర్థమైందా? నా సైన్యం, నా స్పీడ్. హల్లెలూయా. రాత్రిపూట అంట దేవుడు వచ్చి హృదయాల్ని పరిశీలిస్తాడట. అప్పుడు ఏం జరుగుతుంది? నన్ను పరిశోధించితివి. బాబోయ్, పరిశోధన అంటే ఇంకా అసలు భూతద్దంలో పెట్టి జాగ్రత్తగా ఇంకా మ్యాగ్నిఫై చేసి చూడడం. నీకు ఏ దురాలోచనయో కానరాలేదు. నీకు ఏ దురాలోచన బాబా, ఏంటండి ఇది? ఏంటండి లెవెల్? ఏంటండి? ఎవరో ఉన్నారని, ఎవరో చూస్తున్నారని జాగ్రత్తగా మాట్లాడుతున్న అనుభవం కాదు ఇది. అసలు ఆలోచనలోనే దుష్టుడి యొక్క ఏ ఛాయలు లేని ఒక హృదయం అది. హల్లెలూయా. దేవుడే వచ్చి పరిశోధిస్తుంటే కూడా ఒక్క దురాలోచన కనబడలేదట. నువ్వు నేను చెప్పగలమా ఈ సాక్ష్యం? రిపోర్ట్ అండి, రిపోర్ట్ ఇది. వింటున్నారా? అంతే కదా అన్నయ్య, రిపోర్ట్ ఇది. చెప్పండి, చదవండి నెక్స్ట్. నోటి మాట చేత నేను అతిక్రమింపను. ఆలోచన లేదుగా, దుష్టుడు ఆలోచన లేదుగా, దురాలోచన లేదుగా. ఇక నోటి మాటలో అతిక్రమం ఎలా జరుగుతుందండి? ఆలోచనే లేదు అసలు. నోటి మాటలో ఎలా వస్తుంది? ఈరోజు మనం సరి చేసుకోవాల్సింది ఎక్కడ గమనించారా? నోటిలో కాదు, నోటిలో కాదు, దీని లోపల ఉన్న హృదయంలో. దేవుడు ఈ హృదయం మొత్తాన్ని కూడా మ్యాగ్నిఫై చేసి ఈరోజు రాత్రి పరిశీలిస్తున్నారు. ఉదయం లేచి ఆ రిపోర్ట్ చదువుకో. హల్లెలూయా. దావీదు చదువుకున్న రిపోర్ట్ ఎంత బాగుంది, ఎంత బాగుంది.
ఈరోజు నువ్వు నేను అటువంటి రిపోర్ట్ చెప్పగలగాలి. హల్లెలూయా, హల్లెలూయా. లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. ఆన్లైన్లో ఉన్నవారు ఒకరు ప్రార్థన అందుకోండి. స్తోత్రం రాజా, ఆయన మీకే కృతజ్ఞత స్తుతి స్తోత్రములు